అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అబ్బాయి పెళ్ళి. రచయిత యశోదా కైలాస్ పులుగుర్తా గారు. ఇక కథలోకి వెళితే, అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు. చెప్పన్నయ్య, వదినా పిల్లలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అడిగింది సుమిత్ర. అంతా బాగానే ఉన్నాం సుమిత్ర. బావగారు ఎలా ఉన్నారు? ఇంకా 2 ఏళ్లలోన బావగారి రిటైర్మెంటు అనగానే అవునన్నయ్య అంటూ జవాబిచ్చింది. మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర? ఏమిటో అన్నయ్య, విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు. 2 ఏళ్లుగా చూస్తున్నాము. ఒక్కోసారి అనుకుంటాను, ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు, మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో. మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు. పెద్దాడు వినోద్ అలా కాదు. అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు. కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర. అలా అనకే సుమిత్ర, ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతోంది. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు. ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా? సుధా వాళ్ళన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా. ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం. అయ్యో అన్నయ్య, సుధా గుర్తు లేకపోవడమేమిటి? నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా. తను వైజాగ్ నుండి వచ్చిందప్పుడు అఫ్కోర్స్ 27 సంవత్సరాలు అయిపోయిందనుకో. దాని భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పింది. ఆ తర్వాత మరలా కలవలేదు. తనతో ఏ కాంటాక్టు లేదు కూడా. వాళ్ళు ఇప్పుడు హైదరాబాదులో హబ్సీగూడలో ఉంటున్నారట. సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట. అమ్మాయి చాలా బాగుంటుందని, మంచి ఉద్యోగం కూడా చేస్తోందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు. శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను. బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కూడా సుధా నంబరు నీకు పంపుతాను. పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర. పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను. నిజమేననుకో, కానీ అప్పట్లో సుధా చాలా పొగరుగా గర్వంగా ఉండేదన్నయ్యా. అది అప్పట్లో కదా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా? సుధా వాళ్ళ అమ్మా నాన్నగారు, అక్క, అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది. జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే. మాట్లాడతానులే అన్నయ్య. సుధా కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది. 2 రోజులు ఎదురు చూసింది. ఏ ఫోను రాలేదు. ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్ళే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తోంది. సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు. ఏ విషయమూ చెప్పరు. అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుతామనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెప్పి నాంచేస్తారు. అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు. ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్ళే పడాలి. వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది. చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లిగా చేద్దాంలే అనుకుందట సుధా. తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది. కూతురు ధృతి వివరాలిచ్చింది సుధా. ఒరాకిల్ కార్పొరేషన్లో 4 సంవత్సరాల నుండి పనిచేస్తోందని చెప్పింది. వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది. ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని, కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది. అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమె ఇష్టమని, పెళ్ళైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదు అన్నట్లు చెప్పింది. వికాస్కు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని,
జాబ్ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవని, తను కూడా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర. నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా. ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాం, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే, అలా కాదు, ఒక మంచి రోజు చూసుకొని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర? తాత ముత్తాతల కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధా. ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించినా సుమిత్రే సర్దుకుంటూ, పెళ్లి చూపులు కాదు సుధా, జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయ్యింది కదా, చూసినట్లుగా కూడా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధా. ధృతి వికాస్కు చాలా నచ్చేసింది. తన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అందం, ఉద్యోగం, బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు. ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా. కట్న కానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు. కానీ పెళ్లిలో జరిగే కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు, ముద్దు ముచ్చట్ల గురించైనా సుధా మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది. అయినా తను గమనిస్తూనే ఉంది సుధను. ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. కానీ సుధా ముఖం ఎప్పుడూ ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని, తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి, ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు. లోకంలో తను తన కూతుర్లా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధా తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది. తనకి విక్కీ అంటే పంచప్రాణాలే. తన గారాల కొడుకు 6 వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు. అసలు వాడు తనకి దక్కుతాడా అని ఆవేదన చెందేది. తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జీతం నష్టం మీద 1 సంవత్సరం సెలవు పెట్టుకొని మరీ పెంచుకుంది. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందన్న బెంగ ఏమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో, ఒకే ఊర్లో ఉంటున్నాం, నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా, ఎందుకంత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు. కాబోయే కోడలితో సరదాగా కాసేపు తను మాట్లాడాలి అనిపించేది సుమిత్రకు. ధృతి అలవాట్లు, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది. కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధా తనకు ఆ అవకాశాన్ని ఇచ్చేది కాదు. ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతుర్నే అంటుకొని పోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది. ఒకరోజు సుమిత్రే చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే, షాపింగ్ దేముంది, ధృతికి అన్నీ కొనిపెట్టేశాను అంది. ఒక్క పెళ్లి చీర కొనాలి, ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది. కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు, జ్యువెలరీ కొంది. ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు. పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా. ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది. ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్, ధృతి. ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తర్వాత తెలిసింది. పెళ్ళై 10 రోజులు గడిచిపోయాయి. కూతుర్ని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారో అన్న ప్రసక్తి సుధా మాటల్లో ఏనాడు తీసుకురాలేదు. ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర. వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు. ఒకరోజు వికాస్తో సుమిత్ర, ఏరా విక్కీ, ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది. నాకు అవన్నీ తెలియవు మమ్మీ, అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట అని తిరిగి ప్రశ్నించాడు. మనసుని సరిపెట్టుకోలేక ఒక రోజున తానే సుధకి ఫోన్ చేసి, సుధా, మంచి రోజు చూసుకొని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర. అదేమిటి సుమిత్ర,
అత్తారిల్లు పుట్టిల్లంటూ నీకు పట్టింపు ఉందా? ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు. నేను మా ధృతిని అలాగే పెంచాను. ఎప్పుడో దానికి మూడ్ ఉన్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలికగా తీసి పారేసింది. అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది. దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసింది. కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోన్లు సుధ నుండి. ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది. అసలు తనతో మాట్లాడిన మాటలు 1.5 అంతే. ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఏదో ముఖప్రీతికి రావడం ఏమిటో అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఆ తర్వాత మళ్ళీ ధృతి రానేలేదు. తను కూడా ఇక అడగదలుచుకోలేదు. వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు. అదేమిటి విక్కీ, ఇలా ఎన్ని రోజులు అటూ ఇటూ తిరుగుతావు? నీ భార్యను మన ఇంటికి రమ్మనమని చెప్పకూడదా? ఈ తిరుగుడు తప్పుతుంది. మమ్మీ, ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట. ఆవిడను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు. మరి నాకు రా విక్కీ, మాకు నువ్వు ప్రాణమే, వదిలి ఉండలేము. కానీ నీకు ధృతితో పెళ్ళయ్యింది. భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు. నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు. ఒకరోజు వికాస్ వస్తూనే, మమ్మీ, మేము మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంటుకు తీసుకున్నాము. వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అన్నాడు. అదేమిటి విక్కీ, ఇంత సడన్గానా? ఎందుకు ఈ నిర్ణయం? ఇప్పుడు మనముంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరు ఆఫీస్కి ఎంత దూరమని? 10 కిలోమీటర్ల లోపే ఉంది కదా. కారులో వెళ్తే 15 నిమిషాల డ్రైవు. మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంటుకి మరొకటి ఎందుకు? డబ్బు దండగ కదా విక్కీ. నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం. అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడం ఏమాత్రం బాగాలేదురా అంది సుమిత్ర. డాడీతో కూడా చెబుతాను మమ్మీ, నువ్వు అన్నది నిజమే. కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాము. 2.5 కోట్లట. మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను. దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా. మా ఇద్దరి శాలరీస్కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి. ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు. ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు. అంతా వాళ్ళే చూస్తున్నారు అన్నాడు. సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది. తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతోందన్నమాట. అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బసవన్నలా తలూపుతున్నాడు వీడు. తమని పరాయి వాళ్లను చేసి ప్రతీదీ వాళ్ళే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతోంది. విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా? జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత. ఇదేమిటి అని వాళ్లను నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయింది. వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు. పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు. విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు, మా తరపు నుండి ఒక 10 లక్షలు ఇస్తాం అని చెప్పారు. వాడు వెళ్ళిపోగానే, అదేమిటి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటండి అంటూ భర్తను నిలదీసింది కోపంగా. చూడు సుమిత్ర, నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా? అది కాదండి. అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని 2 రోజులైనా ఉందా? పెళ్ళై 6 నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా ఆ సుధా? అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గరే పెట్టుకోలేదా? కూతురుతో పాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది. కూతుర్ని అత్తారింటికి పంపకుండానే
ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళ చేత. తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనక పడినందుకు భలే శాస్తి జరిగింది నాకు. విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ, నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్ళి జరిగేది. ఎందుకంటే రాసిపెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక. పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర. ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప. వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే. మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితమంతా. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ. పెళ్ళైన కూతురు సంసార విషయాలలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు. ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. అప్పట్లో కూతుర్ని అత్తారింటికి పంపిస్తూ బోలెడన్ని జాగ్రత్తలు చెబుతూ సంసారం చక్కగా చేసుకో తల్లి, అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి. పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనక. పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర. వాడిని కని పెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం. వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేగాని వాడి మీద ఆశలు పెట్టుకోకు. కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.